Hey, hello everyone. This is Shravan Lemani. So in this session, we'll discuss about the slowly changing dimensions type 2 with the joins implementations. So actually slowly changing dimensions లో మనకి ఏంటంటే హిస్టారికల్ డేటా యాజ్ వెల్ as కరెంట్ డేటా బోత్ మనం మెయింటైన్ చేస్తాం. బట్ ఎస్ఈడి టైప్ 1 లో మనకు ఓన్లీ కరెంట్ డేటా మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. హిస్టారికల్ డేటా అనేది ఉండదు. రైట్. ఎస్ఈడి టైప్ 2 లో ఏంటంటే హిస్టారికల్ డేటా యాజ్ వెల్ as ఇంక్రిమెంటల్ డేటా బోత్ మనం టార్గెట్ లో మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, రైట్. ఈ ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉంటుందో మనం ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఇక్కడ నాకు యాక్చువల్ గా ఒక స్టోరేజ్ అకౌంట్ ఉంది. ఇక్కడ బ్లాక్ స్టోరేజెస్ లో నాకు 2 కంటైనర్స్ ఉన్నాయి, సోర్స్ కంటైనర్ అండ్ టార్గెట్ కంటైనర్. సోర్స్ కంటైనర్ లో నాకు 2 CSV ఫైల్స్ ఉన్నాయి, వన్ ఫర్ హిస్టారికల్ డాట్ హిస్టరీ ఫైల్, రైట్. హిస్టారికల్ రిలేటెడ్ డేటా ఉంది ఈ CSV ఫైల్ లో. అండ్ అలాగే నాకు హిస్టరీ డాట్ CSV ఫైల్ లో ఈ కాలమ్స్ ఉన్నాయి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, మేనేజర్, సిటీ అండ్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అండ్ ఈజ్ యాక్టివ్ కూడా కాలం ఉంది. నేను సో ఈ కస్టమర్ ఐడీస్ ఎవరైతే అవైలబుల్ గా ఉన్నారు మీన్స్ వాళ్ళందరూ నేను వన్ గా యాక్టివ్ గా మెయింటైన్ చేస్తాను ఇక్కడ, రైట్. బట్ ఇదేంటంటే హిస్టారికల్ డేటా, ఓల్డ్ డేటా. సో నెక్స్ట్ మనకు ఇంక్రిమెంటల్ డేటా కూడా ఉంది. ఇంక్రిమెంటల్ డేటాలో జస్ట్ నాకు ఓన్లీ ఫ్యూ కాలమ్స్ ఉన్నాయి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, మేనేజర్, సిటీ. ఓకే, సో ఇక్కడ 2, 5 అని చెప్పేసి 2 రికార్డ్స్ ఉన్నాయి. ప్రీవియస్ హిస్టరీ ఫైల్ లో మనకు చూస్తే ఇక్కడ ఓన్లీ 1, 2, 3, 4 ఉంది, బట్ ఇంక్రిమెంట్ లో 5 న్యూ డేటా ఉంది. సో ఇక్కడ 2 రికార్డ్ లో మనకు హైదరాబాద్, సెకండ్ కిరణ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఓకే, రైట్. బట్ ఇక్కడ సిటీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ సెకండ్ రికార్డ్ కి. సో ఇక్కడ మనకి ఇంక్రిమెంటల్ లో మనకు ఇక్కడ సెకండ్ రికార్డ్ అప్డేట్ అయింది, రైట్. సిటీ మనకు బెంగళూరుగా అప్డేట్ అయింది. ఓకే, అండ్ న్యూ డేటా యాడ్ అయింది. సో ఎస్ఈడి టైప్ 2 ఇంప్లిమెంటేషన్ చేసి మనము ఓల్డ్ రికార్డ్ అంటే 2 రికార్డ్ ఉంది కదా మనకు బెంగళూరు లొకేషన్, ఆ రికార్డు ప్లస్ అప్డేట్ అయిన రికార్డ్, బోత్ 2 థింగ్స్ ప్లస్ న్యూ రికార్డ్, రైట్. ఇవి 3 థింగ్స్ మనం టార్గెట్ లొకేషన్స్ లో మెయింటైన్ చేయాలి. ఎస్ఈడి టైప్ 2 మనకు జాయిన్స్ ఇంప్లిమెంటేషన్ చేసి మనకు అప్డేట్ అయిన డేటా యాజ్ వెల్ యాజ్ న్యూ డేటా, రైట్, ఓల్డ్ డేటా మనము టార్గెట్ లో మనం మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను ఇక్కడ అజూర్ డేటా బ్రిక్స్ ఒక నోట్బుక్ క్రియేట్ చేశాను. సో బిఫోర్ దట్ ఏం చేశానంటే ఇక్కడ మౌంట్ పాయింట్ క్రియేట్ చేశాను, రైట్. 2 మౌంట్ పాయింట్స్ క్రియేట్ చేశాను, వన్ ఫర్ సోర్స్ అండ్ వన్ ఫర్ టార్గెట్. ఓకే, సో నెక్స్ట్ మౌంట్ పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే, సో ఇక్కడ హిస్టరీ డాట్ CSV ఫైల్లో ఏవైతే డేటా ఉందో ఈ డేటా నేను ఇక్కడ రీడ్ చేస్తాను. ఒక వేరియబుల్ క్రియేట్ చేసి హిస్టరీ అండర్స్కోర్ పాత్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ మౌంట్ పాయింట్ ఏదైతే మనకు సోర్స్ హిస్టారికల్ డాట్ CSV ఫైల్ ఉందో ఆ ఫైల్ పాత్ ప్రొవైడ్ చేసి నేను పైస్పార్క్ ఫంక్షన్స్ రిలేటెడ్ లింక్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, రైట్. ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ DF అండర్స్కోర్ హిస్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తూ, రైట్, ఈ డేటా ఫ్రేమ్ ని రీడ్ చేస్తున్నాను, రైట్, హిస్టరీ CSV ఫైల్ ని రీడ్ చేస్తూ ఈ వేరియబుల్ కి అసైన్ చేసి నెక్స్ట్ డిస్ప్లే చేశాను. ఓకే, సో హిస్టరీ డాట్ CSV ఫైల్లో మనకు స్టోరేజ్ అకౌంట్ లో ఏదైతే మన సోర్స్ కంటైనర్ లో ఉన్న డేటా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇంకొక డేటా ఫ్రేమ్ ఇదే కోడ్ రాస్తున్నాను, బట్ ఏంటంటే ఇంక్రిమెంటల్ డేటా రీడ్ చేయడానికి. ఓకే, ఇంక్రిమెంటల్ డేటా. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ DF అండర్స్కోర్ INC అని ఇచ్చాను. ఏవో మనకు కోడ్ వచ్చేసి వేరియబుల్ లో డేటా ఫ్రేమ్ DF అండర్స్కోర్ హిస్ట్ అని ఇచ్చాను. హిస్టారికల్ డేటా, ఇంక్రిమెంటల్ డేటా. సో ఇక్కడ ఇంక్రిమెంటల్ డేటాను కూడా రీడ్ చేస్తాను, ఇంక్రిమెంటల్ డాట్ CSV ఫైల్ ని పాస్ చేశాను. ఓకే, సో నాకు ఇంక్రిమెంటల్ డేటా రీడ్ చేశాను ఇప్పుడు, యాజ్ వెల్ యాజ్ బిఫోర్ స్టెప్ మనం హిస్టారికల్ డేటాను కూడా రీడ్ చేశాం. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయింది. థర్డ్ స్టెప్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ, రైట్, ఇక్కడ లెఫ్ట్ సెమీ యూజ్ చేసుకొని బోత్ హిస్టారికల్ డేటా యాజ్ వెల్ యాజ్ ఇంక్రిమెంటల్ డేటాని నేను జాయిన్ పర్ఫామ్ చేస్తున్నాను, రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాలమ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ అండ్ కరెంట్ డేటా నేను పైస్పార్క్ ఫంక్షన్ కూడా ఇంపోర్ట్ చేశాను. చేసి ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఈ వేరియబుల్ నేమ్ DF అండర్స్కోర్ ఓల్డ్ అండర్స్కోర్ మ్యాచ్, రైట్. ప్రీవియస్ మనం 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం, వన్ డేటా ఫ్రేమ్ DF అండర్స్కోర్ హిస్ట్ అని, సెకండ్ డేటా ఫ్రేమ్ DF అండర్స్కోర్ ఇంక్రిమెంటల్ INC అని, ఇక్కడ థర్డ్ డేటా ఫ్రేమ్ DF అండర్స్కోర్ ఓల్డ్ మ్యాచ్ అంటే ఓల్డ్ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ ని గెట్ చేసుకోవడానికి అలా నేమింగ్ కన్వెన్షన్ ఇలా పాస్ చేశాను. చేసి DF అండర్స్కోర్ హిస్ట్ అని చెప్పేసి అలియాస్ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఈ
డేటా ఫ్రేమ్ లోనే కదా మనం ఫస్ట్ రీడ్ చేసింది. డిఎఫ్ అండర్ స్కోర్ హిస్టరీకే మనం ఇక్కడ రైట్ ఈ డేటా ఫ్రేమ్ అంతా ఉంది, హిస్టారికల్ డేటా వస్తుంది ఈ డేటా ఫ్రేమ్ కి రైట్. ఆ డేటా ఫ్రేమ్ తీసుకొని అలియాస్ నేమ్ హిస్ట్ అని యూజ్ చేస్తూ, అంటే ఇప్పుడు ఏమవుతుంది, డిఎఫ్ అండర్ స్కోర్ హిస్ట్ అనేది లెఫ్ట్ టేబుల్ అవుతుంది. నెక్స్ట్ జాయిన్ పర్ఫామ్ చేస్తూ డిఎఫ్ అండర్ స్కోర్ ఇంక్రిమెంటల్ ఐఎన్సి అని ఇస్తున్నాను. అప్పుడు ఈ డిఎఫ్ అండర్ స్కోర్ ఐఎన్సి అనేది మనకు రైట్ టేబుల్, లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్ బోత్ కు అలియాస్ నేమ్ ప్రొవైడ్ చేస్తూ బోత్ డేటా ఫ్రేమ్స్ లో ఉన్న కస్టమర్ ఐడిని మ్యాచ్ చేస్తున్నాను, జాయిన్ పర్ఫామ్ చేస్తున్నాను. చేసి లెఫ్ట్ సెమీ అని పాస్ చేస్తున్నాను. లెఫ్ట్ సెమీ అంటే మనకి మీనింగ్ ఏంటి, రైట్, ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. రైట్, జనరల్ గా జాయిన్ పర్ఫామ్ చేస్తే మనకు కామన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది బోత్ టేబుల్స్, రైట్. ఇన్నర్ జాయిన్ అయితే లెఫ్ట్ జాయిన్ అయితే ఏమవుతుంది, కామన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది బోత్ టేబుల్, అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్, లెఫ్ట్ జాయిన్. సో మనకి పైస్పార్క్ లో లెఫ్ట్ సెమీ, లెఫ్ట్ యాంటీ అని ఉన్నాయి. లెఫ్ట్ సెమీ అంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్, లెఫ్ట్ సెమీ. ఇన్ కేస్ లెఫ్ట్ యాంటీ ఇస్తే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. ఈ లెఫ్ట్ సెమీ, లెఫ్ట్ యాంటీ ఆల్వేస్ మనకి లెఫ్ట్ టేబుల్ ని టార్గెట్ చేస్తాయి. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే లెఫ్ట్ సెమీ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్, లెఫ్ట్ యాంటీ మీన్స్ అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్, ఆల్వేస్ లెఫ్ట్ టేబుల్ టార్గెట్ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ టేబుల్ ఏంటి, డిఎఫ్ అండర్ స్కోర్ హిస్ట్ అనమాట, డిఎఫ్ అండర్ స్కోర్ హిస్ట్, రైట్. ఈ బోత్ డేటా ఫ్రేమ్స్ లో మనకు కామన్ గా ఇక్కడ కస్టమర్ ఐడితో జాయిన్ చేస్తూ లెఫ్ట్ సెమీ ఇస్తున్నాను. అంటే ఈ హిస్టరీ టేబుల్లో ఏవైతే మ్యాచింగ్ రికార్డ్స్ అవుతున్నాయో ఆ మ్యాచింగ్ రికార్డ్ మాత్రమే వస్తుంది, అది కూడా హిస్టారికల్ మనకు డేటా ఫ్రేమ్ నుంచి వస్తుంది, రైట్. సో మనకు తెలుసు ఇక్కడ హిస్టరీలో మనకు సెకండ్ రికార్డ్, ఇంక్రిమెంటల్ లో సెకండ్ రికార్డ్, అంటే ఈ సెకండ్ రికార్డ్ మ్యాచ్ అవుతుంది, రైట్. ఈ హిస్టరీ వచ్చేసి మనకు లెఫ్ట్ టేబుల్, సో ఇంక్రిమెంటల్ వచ్చేసి రైట్ టేబుల్. మనం లెఫ్ట్ సెమీ ఇస్తున్నాం కాబట్టి అంటే లెఫ్ట్ టేబుల్ ని టార్గెట్ చేస్తుంది, అంటే హిస్టారికల్ డేటాని టార్గెట్ చేస్తుంది, రైట్. లెఫ్ట్ సెమీ అంటే ఈ రికార్డ్ వస్తుంది, ఓల్డ్ రికార్డ్ వస్తుంది, రైట్, ఈ రికార్డ్ వస్తుంది. ఓకే, 0 వచ్చింది. సో ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తానంటే మనకు హిస్టారికల్ డేట్ లో స్టార్ట్ డేట్ చూడండి అండ్ ఎండ్ డేట్ చూడండి, ఎండ్ డేట్స్ అన్ని నల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకు 2 రికార్డ్స్ ఇంక్రిమెంటల్ లో మనకు అప్డేట్ వస్తుంది, రైట్. నెక్స్ట్ మనకు రైట్ ఈ సెకండ్ రికార్డ్ మనకు అప్డేట్ ఉంది. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఎంప్లాయీ హైదరాబాద్ లొకేషన్ లో వర్క్ చేస్తున్నాడు, బెంగళూరుకి రీలొకేట్ అవుతుంది, రైట్. అప్పుడు ఏమవుతుంది, ఎండ్ డేట్ కూడా చేంజ్ అవుతుంది. ఎండ్ డేట్ ఇచ్చేసి నెక్స్ట్ మనకు ఫ్రెష్ గా ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ అయ్యి తన స్టార్ట్ డేట్ ఇక్కడ ఏదైతే ఎండ్ డేట్ ఉందో ఇక్కడ నెక్స్ట్ అది స్టార్ట్ డేట్ అవుతుంది, అలా సెకండ్ రికార్డ్ ఇన్సర్ట్. అది పర్ఫామ్ చేయాలంటే ఇక్కడ ఈ సెకండ్ రికార్డ్ మనం ఎండ్ డేట్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఎండ్ డేట్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఆ ఎండ్ డేట్ ఏమని ఇస్తానంటే కరెంట్ డేట్ అని ఇస్తాను, అంటే టుడే డేట్ పాస్ చేస్తాను, రైట్. అండ్ యాజ్ వెల్ యాజ్ విత్ కాలం ఈజ్ యాక్టివ్ మనకు ఏం చేస్తానంటే లిట్ 0 ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు యాక్టివ్ కాదు, ఈ రికార్డ్ కంప్లీట్ మనకు క్లోజ్ అవుతుంది. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వచ్చినప్పుడు ఈజ్ యాక్టివ్ 0 అవుతుంది. ఎప్పుడైతే ఎండ్ డేట్ లేని రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఈజ్ యాక్టివ్ 1 ఉంటుంది, రైట్. ఇక్కడ మనకు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ రెండు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఈజ్ యాక్టివ్ రికార్డ్ ని మనం ఇక్కడ ఈ ఫ్లాగ్ ని 0 అని స్పెసిఫై చేస్తాం. ఓకే, రైట్. అది పర్ఫామ్ చేస్తున్నాను ఈ థర్డ్ స్టెప్, రైట్. ఇది రన్ చేస్తే మనకు ఓన్లీ హిస్టారికల్ డేట్ లో ఉన్న లెఫ్ట్ టేబుల్ లో ఓన్లీ మ్యాచింగ్ రికార్డే వస్తుంది, రైట్. ఎండ్ డేట్ కూడా పాస్ చేసి ఈజ్ యాక్టివ్ మనం 0గా అప్డేట్ చేస్తాం 1 నుంచి. నెక్స్ట్ సేమ్ కోడ్ బట్ ఏంటంటే ఓల్డ్ రికార్డ్ ని అప్డేట్ చేస్తున్నాను. ఈసారి ఏం చేస్తున్నానంటే న్యూ రికార్డ్ ని అప్డేట్ చేస్తున్నాను, సరే అప్డేట్ రికార్డ్ ని అప్డేట్ చేస్తుంటాను. ఓకే, సో ఈసారి ఇంతకుముందు ఏంటి ఇక్కడ ఏంటి హిస్టారికల్ అని చెప్పేసి లెఫ్ట్ టేబుల్ ఇచ్చాను అండ్ రైట్ టేబుల్ ఇంక్రిమెంటల్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఓకే డిఎఫ్ అండర్ స్కోర్ అప్డేట్ అని ఇక్కడ ఇంక్రిమెంటల్ డేటా ఫ్రేమ్ ని లెఫ్ట్ గా తీసుకుంటున్నాను. ప్రీవియస్ స్టెప్ లో ఏం చేశాను, డిఎఫ్ అండర్ స్కోర్ హిస్ ని లెఫ్ట్ గా తీసుకున్నాను. సో బట్ ఇక్కడ ఏంటంటే ఈ స్టెప్ లో వైస్ వర్సడ్ అనమాట, అంటే ఇంక్రిమెంటల్ డేటా ఫ్రేమ్ ని లెఫ్ట్ గా, హిస్టారికల్ డేటా ఫ్రేమ్ ని రైట్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. చేసి సేమ్ కోడ్ బట్ కస్టమర్ ఐడీస్ మ్యాచ్ కావాలి అండ్ సేమ్ లెఫ్ట్ సెమీ అంటే ఏంటి, రైట్, మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. ఇప్పుడు ఏంటి లెఫ్ట్ టేబుల్ ఇంక్రిమెంటల్ డేటా అవుతుంది, ఇంక్రిమెంటల్ డేటా ఫ్రేమ్, రైట్. ఇంతకుముందు హిస్టారికల్, ఇప్పుడు ఇంక్రిమెంటల్, వైస్ వర్స్ గా చేస్తున్నాం. లెఫ్ట్ సెమీ అన్నప్పుడు ఏమవుతుంది, రైట్, మనకు సెకండ్ రికార్డ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ రికార్డ్ వస్తుంది.
ఓన్లీ ఈ రికార్డ్ అప్డేటెడ్ రికార్డ్ మాత్రమే గెట్ చేస్తున్నాను, న్యూ రికార్డ్ని కాదు. లెఫ్ట్ సెమీ అంటే ఏమిస్తుంది, ఓన్లీ ఈ అప్డేటెడ్ రికార్డ్ మాత్రం మనకు ప్రొవైడ్ చేస్తాం. రైట్, చూడండి అప్డేట్ రికార్డ్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఇక్కడ విత్ కాలం చెప్పేసి స్టార్ట్ డేట్ ఇస్తున్నాను అండ్ ఎండ్ డేట్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, నన్ ఇస్తున్నాను. రైట్, ఎండ్ డేట్ లిట్ నన్ అని ఇస్తాను. ఓకే రైట్, ఏం లేదు ఎండ్ డేట్, ఎందుకంటే ఇది అప్డేటెడ్ రికార్డ్ కాబట్టి. నెక్స్ట్ ఈజ్ యాక్టివ్ 1 ప్రొవైడ్ చేస్తాను, న్యూ రికార్డ్. ఇంతకుముందు సెకండ్ రికార్డ్ 0 స్పెసిఫై చేస్తాను, ఇప్పుడు 1 చేస్తాను. ఫ్లాగ్ ని న్యూ రికార్డ్ కాబట్టి అప్డేటెడ్ రికార్డ్ కాబట్టి 1 గా నేను ఫ్లాగ్ ని అప్డేట్ చేస్తాను. ఈజ్ యాక్టివ్. షో అంటే ఇక్కడ వస్తుంది. ప్రీవియస్ స్టెప్ లో ఇది ఓల్డ్ రికార్డు, ఈ స్టెప్ లో అప్డేటెడ్ రికార్డ్. ప్రీవియస్ స్టెప్ లో ఇంక్రిమెంటల్ వచ్చేసి లెఫ్ట్ గా తీసుకున్నాను, బట్ ఈ స్టెప్ ఈ స్టేజ్ లో మాత్రం డిఎఫ్ అండర్ స్కోర్ ఇంక్రిమెంటల్ లెఫ్ట్ గా తీసుకున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ ఏం పర్ఫామ్ చేస్తున్నానంటే ఓల్డ్ రికార్డ్ ని గెట్ చేసుకోవాలి. ఈసారి మళ్ళీ వైస్ వర్సా. రైట్, ఇక్కడ డిఎఫ్ అండర్ స్కోర్ ఇంక్రిమెంటల్ లెఫ్ట్ ఇచ్చాను కదా, మళ్ళీ కమ్ బ్యాక్ అవుతూ డిఎఫ్ అండర్ స్కోర్ ఇస్ ని లెఫ్ట్ టేబుల్ గా తీసుకుంటున్నాం అండ్ రైట్ టేబుల్ వచ్చేసి డిఎఫ్ అండర్ స్కోర్ ఇంక్రిమెంటల్ గా తీసుకొని బోత్ టేబుల్స్ ని మ్యాచింగ్ చేస్తూ ఈసారి లెఫ్ట్ సెమీ కాకుండా లెఫ్ట్ యాంటీ ఇస్తున్నాం. లెఫ్ట్ యాంటీ అంటే ఏమవుతుంది, లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్మ్యాచ్డ్ రికార్డ్స్ వస్తాయి. సో ఇక్కడ లెఫ్ట్ టేబుల్ ఏంటి, హిస్టారికల్ డేటా ఫ్రేమ్. ఈ హిస్టారికల్ డేటా ఫ్రేమ్ లో మనకు అన్మ్యాచ్ రికార్డ్స్ అంటే మ్యాచ్ కానివి ఓన్లీ 2 మాత్రం మ్యాచ్ అవుతుంది, రిమైనింగ్ ఏవి మ్యాచ్ అవుతాయి. రైట్, అవన్నీ వస్తాయి, 1, 3, 4 వస్తాయి, 2 రాదు. సో ఈ స్టెప్ లో ఇది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నానంటే ఈసారి రైట్, ఇక్కడ మళ్ళీ అగైన్ వైస్ వర్సా ఏంటి, ఈసారి ఇంక్రిమెంటల్ లెఫ్ట్ టేబుల్ ఇస్తూ రైట్ టేబుల్ హిస్టారికల్ డేటా ప్రొవైడ్ చేస్తూ బోత్ డేటా ఫ్రేమ్స్ లో ఉన్న మ్యాచింగ్ కస్టమర్ ఐడి ఇస్తూ లెఫ్ట్ యాంటీ ప్రొవైడ్ చేస్తున్నాను. మళ్ళీ లెఫ్ట్ యాంటీ, ఓకే 2 టైమ్స్ లెఫ్ట్ సెమీ 2 టైమ్స్ లెఫ్ట్ యాంటీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో వైస్ వర్సా లెఫ్ట్ యాంటీ అంటే ఇంక్రిమెంటల్ టేబుల్. రైట్, ఇంక్రిమెంటల్ అనేది మనకు లెఫ్ట్ టేబుల్. రైట్, ఈ లెఫ్ట్ టేబుల్లో అన్మ్యాచ్ కాని రికార్డ్స్ ఏంటి, అన్మ్యాచ్ అంటే ఆబ్వియస్ గా మనకు ఇంక్రిమెంటల్ లో ఓన్లీ 2, 5 ఉంది. రైట్, 5 మనకు మ్యాచ్ అవ్వట్లేదు. రైట్, ఈ 5th రికార్డ్ వస్తుంది, ఇది అప్డేటెడ్ రికార్డ్, న్యూ రికార్డ్. ఓకే, అలాగే విత్ కాలం స్పెసిఫై చేస్తూ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ నల్ గా మనం ప్రొవైడ్ చేస్తాం, ఈజ్ యాక్టివ్ 1 గా అప్డేట్ చేస్తాం, న్యూ రికార్డ్ కాబట్టి. ఇలా చూడండి 2 టైమ్స్ లెఫ్ట్ సెమీ 2 టైమ్స్ లెఫ్ట్ యాంటీ. చూడండి లెఫ్ట్ యాంటీ లెఫ్ట్ సెమీ అండ్ లెఫ్ట్ సెమీ. ఓకే, సో ఇనిషియల్ గా ఫస్ట్ టైం లెఫ్ట్ సెమీ ప్రాసెస్ చేస్తున్నప్పుడు హిస్టారికల్ డేటా లెఫ్ట్ ఇచ్చాను అండ్ ఇంక్రిమెంటల్ నెక్స్ట్ టైం లెఫ్ట్ ఇచ్చాను లెఫ్ట్ సెమీలో. లెఫ్ట్ యాంటీలో మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తూ ఇస్ ని లెఫ్ట్ గా ఇంక్రిమెంటల్ ని మళ్ళీ లెఫ్ట్ గా ఇలా పాస్ చేస్తున్నాను. 2 టైమ్స్ లెఫ్ట్ యాంటీ 2 టైమ్స్ లెఫ్ట్ సెమీ యాడ్ చేసి ఇక్కడ వచ్చిన ఈ డేటా ఫ్రేమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అన్ని ఓకే, డిఎఫ్ అండర్ స్కోర్ ఓల్డ్ అండర్ స్కోర్ మ్యాచ్, డిఎఫ్ అండర్ స్కోర్ అప్డేట్, డిఎఫ్ అండర్ స్కోర్ ఓల్డ్, డిఎఫ్ అండర్ స్కోర్ న్యూ. రైట్, ఈ డేటా ఫ్రేమ్స్ అన్ని యూనియన్ చేస్తున్నాను ఇప్పుడు. రైట్, యూనియన్ చేసేస్తాను. ఓకే, ఇక్కడ రెడ్యూస్ అని చెప్పేసి మనకు పైథాన్ రిలేటెడ్ మనకు ఒక ప్యాకేజ్ ని ఈ యొక్క ఫంక్షన్ టూల్ అనే ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఒక డెఫ్ అని చెప్పేసి ఒక పైథాన్ ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ నేమ్ యూనియన్ ఆల్ అని ఇచ్చేసి రైట్, అన్ని డేటా ఫ్రేమ్ లో ఉన్న నాకు అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి స్టార్ ఏ అని చెప్పేసి పాస్ చేస్తూ అన్ని వేరియబుల్స్ ని అన్ని డేటా ఫ్రేమ్ లో ఉన్న అన్ని కాలమ్స్ కావాలి. రైట్, అన్ని డేటా ఫ్రేమ్స్ ని యూనియన్ చేస్తాను. రైట్, యూనియన్ ఆల్ అని చెప్పేసి అన్ని డేటా ఫ్రేమ్స్ ని పాస్ చేసి ఆర్డర్ వైజ్ గా నేను కస్టమర్ ఐడి ఆర్డర్ వైజ్ గా నేను ఇక్కడ షో చేస్తాను. అప్పుడు చూడండి, సో 1 రైట్ ఓల్డ్ రికార్డ్, 2 అనేది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ అప్డేట్ రికార్డ్ అప్డేట్ అయింది 1. ఇక్కడ 2 అనేది మనకు హిస్టారికల్ డేటా ఓల్డ్ రికార్డ్స్ 0గా స్పెసిఫై చేసి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ప్రొవైడ్ చేస్తాం. రైట్, 3 మనకు ఓల్డ్ రికార్డ్, 4th కూడా ఓల్డ్ అంటే ఇక్కడ అప్డేట్ ఏం లేదు, 5th వచ్చేసి న్యూ రికార్డ్. ఇలా మనం ఇంక్రిమెంటల్ లోడ్ ఇలా జాయిన్స్ తోటి పర్ఫామ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో నెక్స్ట్ ఒక స్టెప్ ఏంటంటే మీరు కావాలంటే డెస్టినేషన్ టార్గెట్ లోకి spark.write.format అని చెప్పేసి మీ టార్గెట్ పాత్ ఇచ్చేసి
ఈ కోడ్ ని మీరు టార్గెట్ లొకేషన్ లోకి ఈ యొక్క డేటా ఫ్రేమ్ బేస్ చేసుకొని టార్గెట్ లోకి రైట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే.